ఇప్పుడేం చూసావురమ్మా? అదే టీవీలో ఏం చెప్పారు? అది అది ఇప్పుడే కదా చేయలేదని చెప్పారు. నేను మిమ్మల్ని వాడు ఎలాంటి వాడో తెలీదా అనే కదా అడిగాను. బయట వాళ్ళకి ఆధారాలు కావాలి. మీరు అలానే ఉంటే కుటుంబం అనరమ్మా. వాణ్ణి ఏకాకం చేసి వదిలేశారే, ఇంక మిమ్మల్ని ఏమనాలి? మీకన్నా చామంతే నయం కదా. తన వల్లే కదా ప్రేమ్ నిర్దోషని బయటకొచ్చాడు. తను ఇంటి మీద విశ్వాసంతో పనిచేస్తుంది. మీరు ఉన్నారు ఎందుకు? డాడ్, ఆఫ్టర్ ఆల్ ఒక సర్వెంట్తో మమ్మల్ని కలపకండి. షట్ అప్ మ్యాన్, ఐ సెడ్ షట్ అప్. ఆఫ్టర్ ఆల్ సర్వెంటా? మరి నువ్వు వాడన్నవి ఏం పొడిచావురా? వాడి దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో అని తెలుసుకునే ప్రయత్నమైనా చేశావా? పెద్ద మాట్లాడుతున్నావు. అమ్మ చామంతి, నువ్వే లేకపోతే నా బిడ్డను ఏం చేసేవాళ్ళు? నీ రుణం తీర్చుకోలేనమ్మా. అయ్యగారు, ఏంటిదంతా? హర్ష, ఏంటి చూడలేకపోతున్నావా? ఇద్దరిని ఒకలా చూడలేకపోతామే. నువ్వు చేస్తున్న పెద్ద తప్పురమ్మా. ఇది మరీ బాగుంది హర్ష. నేనేం చేశాను? వీణ్ణి అన్యాయంగా అరెస్ట్ చేసిన విషయంలో నువ్వేం చేయలేదని అంటున్నాను. నీ కొడుకు కోడలు మాటలే వింటే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. డాడ్, మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. అవునరా, ఇక న్యాయంగానే వెళ్తాను. మీరు వాడిని బ్రతకనిచ్చేలా లేరు. అగ్రిమెంట్ చించి పారేసి 49% వాడికే రాసిస్తాను. ఏమంటున్నావు హర్ష? మరి ఇంకేం చెప్పమంటారమ్మా? వీడితో ఛాలెంజ్లో దిగాడనే కదా రక్తం పంచుకు పుట్టిన తమ్ముడన్న జాలి కూడా లేకుండా వాడి చావుకి వాడిని వదిలేసేంత కసాయవాడిగా మారిపోయాడు. అదేదో మొత్తం ప్రేమ్ పేరు మీద రాసేస్తే ఈ గందరగోళం ఉండదు కదా. అప్పుడు నాకు రాయాలి డాడ్. ఎస్, మీరు జాగ్రత్తగా గమనించండి. వాడు విడుదలైంది వదిలేయండి. కారు తోలడం మొదలుపెట్టిన 3 రోజులకే జైలు పాలయ్యాడు. ఇక తర్వాత ఏమవుతుందో తెలీదు కదా. అలాంటి వాడికి రాస్తే కోర్టుల చుట్టూ మీరే తిరగాలి. నీ పద్ధతి నువ్వు మార్చుకోవారా? మీరు మారుతుంటే చెప్తున్నాను డాడ్. వాడికి రాస్తానంటే ఊరుకుంటానా? ఇదంతా నా కష్టార్జితం రా. మీ తాతలు సంపాదించింది కాదు. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకుంటాను.